ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మౌన పోరాటం, మౌన పోరాటం. ఎలా? అయ్యయ్యో, నాకేం తెలీదు. దీంతో నాకేం సంబంధం లేదు. అంటే నక్షత్ర చేసిందా? నేనా? నేనేం చేశాను? నాకేం తెలీదు. నక్షత్ర, నిజం చెప్పు. మా అమ్మని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? నాకేం తెలుసు? నన్ను అడుగుతారేంటి? వాళ్ళ అత్తయ్యని తీసుకెళ్తుంటే ఖచ్చితంగా నువ్వే హెల్ప్ చేస్తుంటావు కదా, నిజం చెప్పు. ఏయ్, నేను హెల్ప్ చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నక్షత్ర చేయలేదని చెప్తుందిగా. చెప్తే చేయలేదని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా నక్షత్రే ఈ కిడ్నాప్ కి హెల్ప్ చేస్తుంటుంది. అమ్మా, వదినా, నక్షత్ర నక్షత్ర మురారి, నక్షత్రాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? తను అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? కిడ్నాప్ చేయడం కాదు, కిడ్నాప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసుంటుంది అంటున్నా. వదినా, అనవసరంగా నక్షత్రం మీద తప్పు తోస్తున్నారెందుకు? అసలు అమ్మ కిడ్నాప్ అయిందని మీకెలా తెలుసు? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. అమ్మకి ఫోన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. అదిగో అత్తయ్య ఫోన్ బెడ్రూమ్ లోనే ఉంది. ఖచ్చితంగా మహేంద్ర విశాలాక్షి వాళ్లే కిడ్నాప్ చేసుంటారు. నక్షత్రే హెల్ప్ చేసుంటుంది. వదినా, ఏంటిది? మహేంద్ర వాళ్ళు అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? నక్షత్ర వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి? మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అనొద్దు. అరే, తను ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేసిందని ప్రతిసారి తన్నే టార్గెట్ చేస్తానంటే నేను ఊరుకోను. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? కనీసం ప్రెగ్నెన్సీతో ఉందన్న కర్టసీ కూడా లేకుండా ఇలా? ప్రెగ్నెన్సీతో ఉన్నాను, ఇలాంటి పనులు చేయకూడదు, చేస్తే ఆ ప్రభావం పుట్టే పిల్లల మీద పడుతుంది అన్న సెన్స్ నక్షత్రకే లేనప్పుడు ఆ కర్టసీ మాకెందుకుంటుందిరా? అన్నయ్య, అంటే నక్షత్ర అమ్మని కిడ్నాప్ చేసిందనా మీ ఉద్దేశం? కిడ్నాప్ చేస్తుంటే హెల్ప్ చేసిందని. వదినా, ఏ ప్రూఫ్స్ లేకుండా? ప్రూఫ్ ఉంది మురారి. అసలు దుర్గగారు ఎట్టెళ్ళారో ఏంటో. మహేంద్ర వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు కిడ్నాప్ చేశారో లేదో. రఘురామ్, నువ్వు నోర్మోయ్. అన్నయ్య, నువ్వు రఘురామ్ని భయపెట్టి నక్షత్రని కార్నర్ చేయాలని చూడొద్దు. కార్నర్ చేయడం లాంటి తప్పులు మీ అన్నయ్య ఎప్పుడూ చేయడు. ఇదిగో, ఇప్పటి వరకు ఇది నీకు చూపించాలని అనుకోలేదు. కడుపుతో ఉంది కదా, పోనీలే పాపం అని నోరు మూసుకొని ఉన్నాను. కానీ నువ్వు తప్పు మీ అన్నయ్యదే అన్నట్టు మాట్లాడుతుంటే తప్పక చూపిస్తున్నాను. ఇది చూడు.
2 రోజుల కిందటే మహేంద్ర వాళ్ళు ప్లాన్ చేసి మీ అమ్మని కిడ్నాప్ చేస్తుంటే నక్షత్ర రఘురాములు హెల్ప్ చేస్తున్నారు. అత్తయ్యకి నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి మత్తు మందు వాసన చూపించి నక్షత్ర వాళ్ళకి హెల్ప్ చేసింది. మీ అన్నయ్య వెళ్లి వాళ్ళందర్నీ ఆపి మీ అమ్మని రక్షించాడు. ఈ విషయం నీకు మాత్రమే తెలీదు. నక్షత్రని కేసులో అరెస్ట్ చేయాల్సొస్తుందని ఒకే ఒక్క కారణంతో మీ అమ్మని కిడ్నాప్ చేసిన మహేంద్రని అతని మనుషుల్ని కేసు పెట్టకుండా వదిలేశాడు మీ అన్నయ్య. రేయ్, మురారి, no. వద్దు ప్లీజ్ రా, వద్దు. ఏయ్, మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారు? నాకు తెలీదు. మొన్నంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పారు కాబట్టి చేశాను. కానీ ఇప్పుడు నిజంగా నాకేం తెలీదు. మీ అమ్మగారిని ఎవరు కిడ్నాప్ చేశారో నిజంగా నాకు తెలీదు. ఏయ్ చూడు, నిజం చెప్పు, లేదంటే అరే మురారి, ఆగరా. నేను నిజమే చెప్తున్నాను మురారి, ప్రామిస్. ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నిజంగా నాకు సంబంధం లేని విషయం. ఛ! ఇదంతా నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు, మురారి, నా తప్పు. ఏం చేస్తున్నావు? వీరయ్య, వదలన్నయ్య. లేదన్నయ్య, ఆ సువర్ణని నమ్మి అమ్మ అని పిలిచి ఈ ఇంటికి తీసుకురావడం నాదే తప్పు అన్నయ్య. ఇదిగో ఈ రాక్షసి ఆమెతో కలిసి ఎంత దారుణం చేస్తుందని తెలియక నేనే తప్పు చేశాను. అమ్మ మీద అన్యాయంగా కోపం పెంచుకున్నాను. దేవత లాంటి అమ్మ మీద కోపం పెంచుకున్నాను. చ చ రేయ్, చ చ. రేయ్, ఆగరా. రేయ్, ఇప్పుడు బాధపడితే ఎలారా? ముందు వెళ్ళి అమ్మను వెతుకుదాం పద. ఎక్కడని వెతుకుతామన్నయ్య? వాళ్ళు అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారో మనకెలా తెలుస్తుంది? చూద్దాం రా, ఊరంతా వెతుకుదాం. మహేంద్ర వాళ్ళ మనుషులెవరో తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన ప్లేసుల్లో వెతుకుదాం. నేను మా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు డీల్ చేస్తారు. పద ముందు. ఏయ్, అమ్మ దొరకకపోవాలి. అప్పుడు చెప్తా నీ సంగతి. అయ్యో నక్షత్ర, మావయ్య నిజంగా నాకేం తెలీదు మావయ్య. ఊరుకోమ్మా ఊరుకో. అసలు వాళ్లే దుర్గని కిడ్నాప్ చేశారా? మనకు తెలియకుండా ఎందుకు చేశారు? ఏం జరిగిందో ఏంటో. మహేంద్ర, రేయ్ మహేంద్ర, ఎక్కడున్నావు? విశాలాక్షి, రేయ్ ఎక్కడున్నారా? మహేంద్ర, మహేంద్ర, మహేంద్ర ఎక్కడున్నావు? విశాలాక్షి, ఎక్కడున్నారా? ద్వారకా, మహేంద్ర, అయ్యో ద్వారకా, మా డాడ్ తో మాట్లాడే టైం ఇది కాదు. నువ్వు రా ద్వారకా, ప్లీజ్ నా మాట విను. ఏయ్, ఆగు. ఏయ్, ద్వారకా ప్లీజ్, ద్వారకా ప్లీజ్, ద్వారకా రా. రా, ద్వారకా, మహేంద్ర, ద్వారకా ప్లీజ్, ద్వారకా. ఏయ్, వదిలు. నీ బాబుతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాలేదు నేను. మహేంద్ర, ద్వారకా ప్లీజ్, మహేంద్ర, ద్వారకా ప్లీజ్, ప్లీజ్ ద్వారకా, ఏయ్, ప్లీజ్. ఎక్కడున్నారా? ఏయ్, బయటికి రా. ఏయ్, వదిలు. వాడు మా అమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచాడు. ఏ, ఆ రోజే నీ బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నీకు మీ అమ్మ ఎంత ఇంపార్టెంటో నాకు మా నాన్న అంతే ఇంపార్టెంట్. ఎవరికైనా అమ్మా నాన్నలు ఒక్కటే అని కబుర్లు చెప్పి మీ నాన్నను వదిలేయమని అడిగావు కదా. మరిప్పుడు వాడు మా అమ్మని దాచేశాడు. ఏ, నాకు మా అమ్మ అంటే అంత ఇంపార్టెంట్ కదా? చెప్పు, ఎక్కడ వాడు? రే మహేంద్ర. బాబు ద్వారకా, ఏంటి బాబు ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? ఏమా మహేంద్ర ఎక్కడున్నాడు? రమ్మనండి వాడిని. మహేంద్ర ఇక్కడే ఉండాలి. రేయ్, ఎక్కడున్నారా? ఎక్కడున్నాడు? మహేంద్ర, ఏయ్, మహేంద్ర, అదిగో. ఎందుకు అలా అరుస్తున్నావు? రేయ్ రారా, రా రా. రేయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇదేమన్నా నీ స్టేషన్ అనుకుంటున్నావా? నా ఇల్లు.
రేయ్, నీ ఇల్లు అయితే ఎవరికెక్కురా? ముందు మా అమ్మని ఎక్కడ దాచావో చెప్పు. ఏయ్, తాగొచ్చావా? నేను మీ అమ్మని కిడ్నాప్ చేయటం ఏంటి? రేయ్, పిచ్చి పిచ్చిగా బాగావంటే షూట్ చేసి పారేస్తా. ఏ కేసు పెట్టకుండా వదిలేశానని రెచ్చిపోతున్నావా? మా అమ్మని ఫస్ట్ టైం కిడ్నాప్ చేసినప్పుడు నా భార్య మీకు తెలియకుండా తీసిన వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది, గుర్తు పెట్టుకో. రేయ్, మా అమ్మని మళ్ళీ నువ్వే కిడ్నాప్ చేసావు నాకు తెలుసు. అయ్యో లేదు దొరక. ఒకసారి నేనేదో తప్పు చేసి ఉండొచ్చు, అలా అని రెండోసారి కూడా నేనే చేశానని ఎలా అనుకుంటావు? ఏయ్, నాకు స్టోరీలు చెప్పకు. నేను ఒక పోలీస్ని. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటాను. నా దగ్గరున్న సాక్ష్యం ముందు నీ పరపతి, నీ డబ్బు ఏవీ పనికిరావు. మర్యాదగా చెప్తున్నాను, రేపటికల్లా మా అమ్మ ఇంట్లో ఉండాలి. లేదంటే ముందు నేను రాను, నా గన్లో నుంచి బుల్లెట్ వస్తుంది. నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నా మీద దాడి చేశావని, తప్పనిసరి గన్ యూజ్ చేయాల్సి వచ్చిందని రిపోర్ట్ రాసి పడేస్తాను. మైండ్ ఇట్, గుర్తు పెట్టుకో. మహేంద్ర, బయట వాళ్ళని కూడా నువ్వు కిడ్నాప్ చేస్తున్నావా? అమ్మా తల్లి, నీకో దండం. నీ పెర్ఫార్మెన్స్ కో దండం తల్లి. నీకు తెలియకుండా ఏం జరగట్లేదని నాకు తెలుసు. నిజంగా చెప్తున్నాను, నాకు ఈ కిడ్నాప్ కు ఏ సంబంధం లేదు. అక్కడున్న జానకిని ఎవడెత్తుకెళ్ళాడో నాకే తెలుసు. నువ్వు నీ కొడుక్కి చెప్పు దుర్గమ్మ. ఏయ్, నన్ను ఇంకోసారి దుర్గమ్మ అన్నావంటే ఈసారి నిజంగానే కొరడాతో బుద్ధి చెప్తాను. మళ్ళీ ఇదొకటినా? బుద్ధి లేకుండా కిడ్నాప్ చేసిందే కాకుండా అబద్ధాలు చెప్తున్నావా? మర్యాదగా అతను అడిగినట్టు వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అతనికి అప్పగించు. లేదంటే అతను అన్నంత పని చేసేలా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. అటు వాడు గుర్తుపెట్టుకోమని, ఇటు ఈవిడ గుర్తుపెట్టుకోమని. నేను ఈ కిడ్నాప్ చేయలేదు మొర్రో అంటే ఎవరు వినరేంటి? అసలు ఇది మన ప్లాన్ లోనే లేదు కదా, మనం నువ్వే చేసాం. అయ్యో, కన్న కూతురు నువ్వే నమ్మకపోతే ఎలా? నేను ఆ కిడ్నాప్ చేయలేదు. మరి ఎవరు చేశారు? అది నాకెలా తెలుస్తుంది? డాడ్, నువ్వు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు తల్లి, నాకేం తెలుసు. ఊరికే. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేశారు? అదే తెలియక మొత్తుకుంటున్నాను. ఎవరు చేశారో నాకేం తెలుసు? నీకు తెలుసా? గుర్తుపెట్టుకో. ఎవరు చేశారు? ఎవడు చేశాడు ఈ కిడ్నాప్? పప్పై నెయ్యి వెయ్యి. అత్తయ్య నిన్ను బాగా చూసుకోమని చెప్పింది. కడుపుతో ఉన్నావు, కడుపు నిండా తిను. అప్పుడే నువ్వు బాబు హెల్దీగా ఉంటారు. ఇంకొంచెం నెయ్యి వెయ్యి. వదినా, ఆ, పక్కకు జరుగు. ఆ, ఏంటి, నెయ్యి వేయాలా? నీకు నెయ్యి వేయాలా? ఏ, మురారి, చేయి తెంచు. మనిషి లేనప్పుడే ఆ మనిషి చెప్పిన మాటకి ఎక్కువ విలువ ఇవ్వాలి. అత్తయ్య లేదని తను చెప్పిన మాటని మర్చిపోయి నక్షత్రం మీద చేయి చేసుకుంటే ఆవిడ మీద గౌరవం ఉన్నట్టు కాదు. ఏయ్, నీకసలు బుద్ధి లేదు. అమ్మ కనిపించట్లేదనే బాధ కానీ ఆలోచన కానీ నీకస్సలు లేదు. పొద్దుటి నుంచి పిచ్చోళ్ళ మేము రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. అమ్మ కోసం వెతుకుతున్నాం. నీకసలు భోజనం ఎలా తినబుద్ధి అవుతుందే? మురారి, కడుపుతో ఉన్న అమ్మాయిని పట్టుకుని ఏంటో మాటలు? నువ్వు తన్నేమనుకు, నువ్వు తిను నక్షత్రం. మురారి, అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు వదినా, వాళ్ళ అమ్మని ఎక్కడ దాచారో ఏం చేశారు? ఏయ్, లే, నువ్వు పైకి లే, ముందు పైకి లే. లే, మురారి, అసలు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది. అమ్మని కిడ్నాప్ చేయించేసి ఏం మాట్లాడకుండా కూర్చున్నావా? నువ్వు అసలు ఇంటి కోడలివేనా? ఆ మహేంద్ర లాంటి వెధవలతో ఎలా చేయగలిపేవే నువ్వు? అసలు ఆ వీడియో గుర్తొస్తేనే నాకు నాకు కోపం నశాలానికి అంటుతోంది.
ఏ మురారి! నీకు తిండి పెట్టి మేపాలా? పోవే అవతలికి పో. అయ్యో మురారి, ఏంటి ఆవేశం? వద్దొద్దునా, దీనికి ఒక్క మెతుకు కూడా పెట్టొద్దు. అమ్మని కిడ్నాప్ చేయించిన దీంతో అస్సలు మాట్లాడొద్దు. నేనేం చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నోర్ మొయ్. నోర్ మొయ్. నీకు మాట్లాడే అర్హత లేదు. తల్లి లేని దానివి, నా అన్న వాళ్ళు లేని దానివి అని నీ మీద జాలిపడి నువ్వు ఏం చేసినా సహించాను. నీలాంటి దాని మీద జాలి చూపించడం, నీలాంటి దాన్ని సపోర్ట్ చేయడం పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. మురారి 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 ప్లీజ్, తనని భోజనం చేయని. వద్దు వద్దునా, వద్దు. మురారి, తనిప్పుడు ఒట్టి ప్రాణం కాదు, 2 ప్రాణాలు. తనలో ఉన్న చిన్ని ప్రాణానికి తను తింటేనే ఫుడ్ అందుతుంది, లేదంటే లోపలున్న బేబీ ఆకలితో మాడిపోతుంది. అది చాలా పాపం. నక్షత్ర పాపం చేసిందని మనం ఎందుకు ఆ బేబీని శిక్షించాలి? నక్షత్ర, నేను వడ్డిస్తాను, తిను. అవసరం లేదు, నాకేం అక్కర్లేదు. వాళ్ళమ్మ దొరికే వరకు నేను భోజనం చేయను. ఏయ్ ఆగు. శంకర్, నువ్వు నాతో పాటు రా. సరే మేడం. వస్తాను. ఓకే మేడం. సార్, మా అమ్మ ఏమైనా కాలేజ్ దగ్గరకు వచ్చిందా? లేదు మురారి. అట్లీస్ట్ ఫోన్ ఏమైనా చేసిందా సార్? లేదు మురారి. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆ అజ్ఞాన వ్యక్తి ఎవరు? అసలు వాళ్ళు తీసుకువెళ్ళింది దుర్గనా జానకినా? నక్షత్ర తప్పుకో. అమ్మేది? ఇది ఇంకా బాగుంది. నేనేదో ఆవిడ్ని నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నట్టు అడుగుతున్నావేంటి? అవును, అమ్మ ఎక్కడుందో ఖచ్చితంగా నీకు తెలుసు. రా వెళ్దాం. ఎక్కడికి? అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరకా? ఆవిడ ఎక్కడుందో నాకు తెలుసుంటే నేనే వెళ్ళి తీసుకొచ్చి నీకు అప్పచెప్పేదాన్ని. ఏయ్, నోరు మూసుకుని రా. అమ్మని సువర్ణ మహేంద్ర కలిసే కిడ్నాప్ చేశారు, అది నాకు తెలుసు. మురారి, తెలిస్తే వెళ్ళి వాళ్ళనే అడిగి మీ అమ్మని ఇంటికి తీసుకొచ్చేయచ్చు కదా, మధ్యలో నక్షత్రం ఎందుకు? మధ్యలో నువ్వు మాట్లాడుకో. నువ్వు పద. అయ్యో, వాళ్ళకి తెలీదని మహేంద్ర గారు ఆల్రెడీ చెప్పారు కదా. అయితే సువర్ణ దగ్గరికి వెళ్దాం, పద. ఆవిడతో కూడా మాట్లాడాను, ఆవిడికి ఏం తెలీదంట. నేను నమ్మను. వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేస్తారు కిడ్నాప్? రా వెళ్దాం, రా. అయ్యో మావయ్య, నువ్వైనా చెప్పు. వద్దు తెల్లో, మాట్లాడితే చాలా గట్టిగా కొడుతున్నాడు. నేను మాట్లాడను. నువ్వు రా. మురారి ఆగు, తన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? నీకు అసలు బుద్ధుందా? కడుపుతో ఉన్న ఆడపిల్లతను. వదినా, నువ్వు అడ్డు తప్పుకో. పిచ్చి పిచ్చి పనులు చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోను. ముందు నక్షత్ర చేయి వదులు. లేదు వదినా, అమ్మని దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారు. ఏయ్! ఏంటి అమ్మ అమ్మ అని ఓ తెగగించుకుంటున్నావు? అసలు ఇన్ని రోజులు ఎక్కడుంది మీ అమ్మ కాదు తెలుసా?
ఆ ఇదే నిజం. ఇన్ని రోజులుగా మా అమ్మ దేవత, మా అమ్మ అది, మా అమ్మ ఇది అని చెప్తూ వచ్చావు కదా. కానీ మీ అమ్మ చేసిందేంటో తెలుసా? తన ప్లేస్ లో ఎవరు జానకి అనే ఆవిని తెచ్చిపెట్టి మీ అమ్మ వాళ్ళింటికెళ్ళి ఆవిళ్ళ నటించింది. ఏయ్, మా అమ్మ గురించి పిచ్చి పిచ్చి స్టోరీలు చెప్పావంటే నేనే స్టోరీలు చెప్పట్లేదు, జరిగిందే చెప్తున్నాను. ఇదంతా మీ వదినికి తెలిసే జరిగింది. తనేమీ చెప్పదు, తేలు కుట్టిన దొంగ. నేనే జరిగిందంతా చెప్తాను. హరిశ్చంద్ర ప్రసాద్ అని నీకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించాడు కదా ఆయన. ఇదిగో ఈ ఫోటో చూడు. ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కోడలే ఈ జానకి. ఈ జానకే ఇన్ని రోజులు వచ్చి మన ఇంట్లో మీ అమ్మలా నటించింది. మీ అమ్మ ఇప్పటికీ వాళ్ళింట్లో జానకిలా నటిస్తుంది. అసలు ఇప్పుడు కిడ్నాప్ అయింది దుర్గో జానకో మాకెవ్వరికీ అర్థం కావట్లేదు. మొత్తం అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది మీ అమ్మ. ఇప్పుడు చెప్పు, ఒకరింటికి వెళ్లి ఇంకో మనిషిలా నటించిన మీ అమ్మ దేవత? ఎస్, మా అమ్మ దేవతే. నిజంగా చాలా గొప్ప పనిచేసింది మా అమ్మ. మురారి, అవును వదిన, అమ్మ చేసింది సాయం కాదు, త్యాగం. ఏంటలా చూస్తున్నావు? నేను ఈరోజు బతికుండడానికి కారణం ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారే. ఆయన కొడుకుని బ్రతికించాడని వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దడానికి అమ్మ వెళ్ళి ఆ జానకమ్మలా నటించి వాళ్ళ కష్టాలు తీర్చి ఆయన రుణం తీర్చుకుంటుంది. మురారి, అది పాపం అమ్మ వాళ్ళింట్లోకి వెళ్ళి ఎన్ని కష్టాలు పడిందో. ఓరి నా మొగుడోయ్, నువ్వు ఒకలా రియాక్ట్ అవుతావు అనుకుని బ్యాక్ స్టోరీ అంతా చెప్తే ఈ రియాక్షన్ ఏంట్రా బాబు? నువ్వు నా మొగుడివే కాని నిన్ను అర్థం చేసుకోవడం మాత్రం నా వల్ల కావట్లేదురా బాబు. నాకిప్పుడు అంతా అర్థమైపోయింది. మహేంద్ర వాళ్ళు కళ్యాణరాముడు గారితో సంతకాలు, నేను వాళ్ళింటికి వెళ్ళడం. ఎస్, నేను వెళ్ళింది వాళ్ళిల్లే. వదినా, నాకు తెలుసు వదినా, ఆ మహేంద్ర విశాలాక్షి ఇద్దరు ఎంత పెద్ద దుర్మార్గులో దొంగలో నాకు బాగా తెలుసు. ఆ కంపెనీలో వాళ్ళెంత డబ్బు దోచుకున్నారో నాకు తెలుసు. ఏ నక్షత్ర, నిజంగా మా అమ్మ చాలా గొప్ప పనిచేసింది.
చాలా గొప్ప పని చేసింది. ఎస్, మా అమ్మ దేవతే. అమ్మ దొరకగానే ముందు మా అమ్మ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని నేను అమ్మని తిట్టిన పాపం పోగొట్టుకుంటాను. అత్తయ్య, మురారి కూడా నిన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వెక్కడున్నావు అత్తయ్య? ఎక్కడున్నావు? ఇంకా నువ్వు రానక్కర్లేదు నక్షత్ర. నేనే వెళ్ళి ఆ సువర్ణని నిలదీస్తాను. ఏ మురారి, సువర్ణ, మురారి, ఏమైంది బాబు? అమ్మాని పిలవకుండా పేరుతో పిలుస్తున్నావు? ఇంకా మంచితనం నటించకు. నిన్ను అమ్మ అని పిలవను. అలా పిలిచి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచి నాకు అమ్మ మా అమ్మ దుర్గమ్మే. మా అమ్మని కిడ్నాప్ చేసి దాచేసి ఇంకా మంచిదానిలా నటిస్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? మీ అమ్మని నేను కిడ్నాప్ చేశానా? అవును, నువ్వే చేశావు. నక్షత్ర మహేంద్రకి ఫోన్ చేసి అడిగింది. అతను చేయలేదని తెలిసిందే. ఇంకా మా అమ్మకి మిగిలిన శత్రువు నువ్వే. నువ్వే నువ్వే మా అమ్మని దాచేశావు. మురారి, నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. వద్దు, మర్యాదగా చెప్పు, మా అమ్మని ఎక్కడ దాచావు? మురారి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. అసలు ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నది మీకు కనిపించకుండా పోయింది దుర్గ కాదు. దుర్గలాగే ఇంకో మనిషి ఉంది, జానకి అని. నాకు ఆ కథంతా తెలుసు. కానీ ఇప్పుడు జానకమ్మ వాళ్ళింట్లోనే ఉంది. ఆ ఇంట్లో ఉంది మా అమ్మే. నువ్వు దాచేసింది మా అమ్మనే. అయ్యో, అసలు నేనే కిడ్నాప్ చేయించలేదు మురారి, నిజం. నీ అమ్మ వల్ల జైల్లో మగ్గుతున్నా నా మొగుడు రాజశేఖర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. అయినా ఆ రోజు మీ ఇంట్లో ఉన్నది దుర్గ కాదు, జానకియే. కాదు, మా ఇంట్లో ఉంది మా అమ్మే. ఆ రోజు రాత్రి 12 గంటలకు కూడా నేను మా అమ్మతో మాట్లాడాను. అమ్మా, టైం 12 అయింది. ఇప్పుడు ఆ బుక్ చదువుతున్నావేంటి? ఇది రామాయణంలో బాలకాండరా. ఇందులో స్కంధోధృతి అని కుమారస్వామి జన్మ వృత్తాంతం ఉంటుంది. ఇది కడుపుతో ఉన్నవాళ్లు చదివితే పుట్టే పిల్లలు గొప్ప తెలివితో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల చాలా గొప్పవాళ్ళవుతారని గురువుగారు చెప్పారు. అందుకే ఆ సందు ఉన్న పేజీలని నోట్ చేస్తున్నాను. రేపు నక్షత్రకిస్తాను. పుట్టే బాబో పాపో చాలా గొప్పవాడుగా ఉండాలి. అమ్మా, నీకు మేమంటే ఎంత ప్రేమమ్మా. కొడుకంటే మితిమీరిన ప్రేమ అమ్మకి కాకుండా ఇంకెవరికుంటుందిరా. అది సరేగాని నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? నక్షత్రకి దాహంగా ఉందని నిద్రలేచింది. తనని ఉండమని చెప్పి నేనొచ్చానమ్మా. సరే, తీసుకెళ్ళు. మురారి, ఇలారా. నేనిస్తే తను ఇంట్రెస్ట్గా చదువుతుందో లేదో తెలీదు. నువ్వే తీసుకొచ్చానని చెప్పు. ముఖ్యంగా నోట్ చేసిన పేజీలన్నీ చదవమని చెప్పు. అలాగేనమ్మా.
రామాయణం బుక్స్ చూసి పేజీలు నోట్ చేసి ఆ 2 బుక్స్ నాకిచ్చింది. చూపు లేని మనిషి అయితే అవన్నీ ఎలా రాస్తుంది? ఆ? చెప్పు, మా అమ్మ ఎక్కడుంది? నిజంగా ఆ రోజు మీ ఇంట్లో ఉంది దుర్గేనా? అనవసరంగా నా పేషెన్సీని పరీక్షించుకు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. నువ్వు నన్ను అమ్మ ఎక్కడుంది అని, నేను తెలీదు అని ఎంతసేపు మాట్లాడుకున్నా అదే. నువ్వు నన్ను పొడి చేసినా నా సమాధానం నాకు తెలీదనే వస్తుంది. ఎందుకంటే అదే నిజం కాబట్టి. అయినా నీకింకా అనుమానంగా ఉంటే నన్ను చంపేసి వెళ్ళిపో. చంపే, చంపు, చంపే మురారి, చంపే. వదలు. ఇదిగో చూడు, నేను మా అమ్మ కోసం వెతుకుతున్నాను. అమ్మ ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికాక చెప్తుంది తనని ఎవరు తీసుకెళ్లారో. అప్పుడు నీ పేరు కాని వచ్చిందో, ఆ పేరు ముందు లేట్ చేర్చడానికి ఒక్క క్షణం కూడా నేను లేట్ చేయను. జాగ్రత్త. ఈ కిడ్నాప్ ఎవరు చేశారో కాని ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం మొత్తం పోయింది, కొట్టుకుపోయింది. వీడితో అమ్మ అని పిలిపించుకొని కొన్ని రోజులు కూడా గడవకముందే మళ్ళీ మొదటికొచ్చింది. నా కొడుకు నా మీదకొచ్చాడు, నన్ను చంపేస్తానన్నాడు. ఇన్ని రోజులు వాడు నా దగ్గరకొస్తాడని, నాకు బలం అవుతాడని అనుకున్నాను. వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంటి గుమ్మం వరకు వచ్చేస్తాడు అనుకున్నాను. ఇక ఇంట్లోకి వచ్చేస్తాడు, నేను దుర్గ మోకం మీద తన్నినట్టు నిలబడతాను అనుకున్నాను. కాని వాడు నన్ను అమ్మని కాదు అన్నాడు. మళ్ళీ దుర్గకే కొడుకునన్నాడు. దుర్గ దొరికి నా పేరు చెప్తే నన్ను చంపేస్తాను అన్నాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది. వాడికి చెప్పలేదా దుర్గని చూడాలనుకుంటే మా ఇంటికి వెళ్ళమని? వాడితో దుర్గ మాట్లాడిందంట. కిడ్నాప్ అయిన రాత్రి 12 గంటలకి వాడికి ఏదో రాసిచ్చిందంట, వాడితో మాట్లాడిందంట. ఇంపాసిబుల్. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో వాళ్ళతో దుర్గ మాట్లాడితే ఈ రోజు పొద్దున్న మా ఇంట్లో మాతో మాట్లాడింది ఎవరు? దుర్గా ఆత్మనా? మీరు కిడ్నాప్ అయింది జానకి అంటున్నారు, వాడు కిడ్నాప్ అయింది దుర్గా అనుకుంటున్నాడు. వాడు చెప్పిన దాని ప్రకారం కన్ఫర్మ్ గా 12 గంటల వరకు ఆ ఇంట్లో ఉన్నది దుర్గే. అంటే కిడ్నాప్ అయింది కూడా దుర్గే. కానీ జానకి కళ్ళు వచ్చుండొచ్చు కదా. అంటే ఆపరేషన్ జరిగిందని నమ్మమంటావా? ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే సరిపోతుంది. వెళ్ళాం, కానీ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇండియాలో లేడు, యుఎస్ వెళ్ళిపోయాడు. దాంతో ఆ డీటెయిల్స్ కి సంబంధించిన నిజం తెలియకుండా పోయింది. ఆ డాక్టర్ లేకపోతే పోయిందేం లేదు. అక్కడ నాకు బాగా తెలిసిన నర్సు రాధా అని ఒకరున్నారు. కొంచెం డబ్బు తనకిస్తే తను హాస్పిటల్ సీక్రెట్స్ ని కూడా మనకి క్లియర్ గా చెప్పేస్తుంది. ఆ పోలీస్ కమిషనర్ కూడా జానకి చూపులేదని ప్రూవ్ చేయమన్నాడు కదా. దీంతో 2 పనులు అయిపోతాయి. పదండి వెళ్దాం. జనరల్గా ఓ పేషెంట్ డీటెయిల్స్ ఇలా చెప్పడం మా హాస్పిటల్ రూల్స్కి వ్యతిరేకం అండి. కానీ నేను రూల్స్కి వ్యతిరేకం. దొరికిందండి. దొరికిందా? విశాలాక్షి, నీ ఫోన్ ఎక్కడుంది? సువర్ణ గారు ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయట్లేదంట. పైన రూమ్ లో మర్చిపోయాను. ఓకే, ఇదిగో లైన్లో ఉన్నారు, మాట్లాడు. హలో, కిడ్నాప్ అయిన దుర్గ గురించి ఏమైనా తెలిసిందా?
మనకది దుర్గే అని ప్రూవ్ అయింది. కానీ రుద్ర మాత్రం మా ఇంట్లో ఉందే దుర్గా అని ప్రూవ్ చేస్తానంటుంది. నాకెందుకో రుద్ర చెప్పిందే రైట్ అనిపిస్తోంది. కానీ అది ప్రూవ్ చేయడం ఎలా? నేనందుకే ఫోన్ చేశాను. ఇందాకే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? రేపు సుమంగళి వ్రతం. అయితే ముత్తైదువులందరూ ఈ వ్రతం చేస్తారు. చేస్తే నేను చెప్పేది నీకు అర్థమైనట్టు లేదు. భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ముత్తైదువులంతా ఈ వ్రతం చేస్తారు. ఓ, జైల్లో ఉన్న నీ భర్త క్షేమం కోరి నువ్వు చేస్తున్నావా ఆ వ్రతం? తాంబూలానికి నన్ను రమ్మంటున్నావా? ఆ రా, తాంబూలానికొచ్చి కడుపు నిండా భోజనం మింగి వెళ్ళు. సువర్ణ, లేకపోతే నేను చెప్పిన దాంట్లో పాయింట్ పట్టుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వు ఏదేదో చెప్పే బదులు డైరెక్ట్గా ఆ పాయింట్ ఏదో చెప్పొచ్చుగా. సరే, మీ ఇంట్లో ఇద్దరు ముత్తైదువులున్నారు. నువ్వు, జానకిలా అక్కడున్న దుర్గా. అర్థమైంది సువర్ణ. ఏమర్థమైంది? రేపు మా ఇంట్లో కూడా సుమంగళి పూజ చేయించాలంటావు, అంతే కదా? 100%. నేనేం చెప్పాలనుకుంటున్నానో నువ్వు అదే చెప్పావు. సుమంగళి వ్రతం చేసుకునేవాళ్లు భర్త క్షేమం కోరి హోమం చేస్తారు. హోమం పూర్తయ్యాక అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు తాడు తీసుకుని భర్త భార్య మెళ్ళో కడతాడు. రేపు నీతో పాటు కళ్యాణరాముడి క్షేమం కోసం జానకిగా ఉన్న దుర్గని కూడా వ్రతం చేయమని చెప్పు. ఓ, అంటే రేపు వ్రతమయ్యాక నేను విశాలాక్షి మెడలో తాళి కడతాను. కళ్యాణ్ రాముడు ఆ దుర్గా ఉరఫ్ జానకి మెడలో తాళి కడతాడనమాట. సువర్ణ, ఏం ఐడియా చెప్పావు సువర్ణ. ఇది కదా శత్రువుని గురి చూసి పొడవడం అంటే. కానీ ఒకవేళ వ్రతం చేయటానికి ఆ అలియాస్ దుర్గా ఒప్పుకోకపోతే తను దుర్గా అని అర్థం. ఒకవేళ తనెవరూ బయటపడకూడదని ఒప్పుకుంటే అప్పుడు కళ్యాణరాముడితో ఖచ్చితంగా తాళి కట్టించుకోవాలి. ఒకవేళ తను నిజంగానే జానకి అయితే ఆనందంగా తాళి కట్టించుకుంటుంది. లేదు తను దుర్గే అయితే ఆ తాళి కట్టించుకోకుండా తప్పించుకోవాలని చూస్తుంది. అలా తప్పించుకోవాలంటే మనమెలా వదిలేస్తాం? తను కన్ఫర్మ్ గా దుర్గే అని అరెస్ట్ చేయిస్తాం. సో రేపు కన్ఫర్మ్ గా అక్కడున్నది దుర్గో జానకో తెలిసిపోతుంది. కాబట్టి రేపు వ్రతానికి నేను కూడా వస్తాను. దుర్గా అని తెలిసిందో వెంటనే పోలీసుల్ని పిలిచి దాన్ని పట్టించేద్దాం. వెంటనే వెళ్ళి అలియాస్ దుర్గకి చెప్పు, రేపు సుమంగళి వ్రతం చేస్తున్నాము అని. ఓకే, సరే, రేపు మీ ఇంట్లో కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. మహేంద్ర, పద. జాగ్రత్తగా నడు. కళ్యాణరామా, ధైర్యంగా నడవరా. బాగా తొందరగా నడిచేసి చక్కగా అయిపోవాలరా. నీకు బాగైపోవాలరా. ఖచ్చితంగా బాగైపోతుంది. మీరేం దిగులు పెట్టుకోకండి. చక్కగా నడిచేస్తాడు, తిరిగేస్తాడు. ఏంటలా చూస్తున్నారు? నేనేమి వెటకారంగా అనడం లేదు. నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణరాముడికి బాగైపోతుందనే చెప్తున్నాను. అవును, ఈరోజు విశాలాక్షి చాలా పెద్ద ఫేమస్ స్వామీజీని కలిసింది. ఆయనకి కళ్యాణరాముడి గురించి చెప్పి వెంటనే అతను బాగవ్వాలని అడిగింది. దానికైనా చాలా గొప్ప పరిహారం చెప్పారు. పరిహారమా? అది మీరు కళ్యాణరాముడి గురించా? అవును, మంచి మనసుతో భర్తని పూజించి గౌరవించే మహాసాధ్విలాంటి ముత్తైదువు తన భర్తకి అంతా మంచే జరగాలని కోరుకుంటూ సుమంగళి వ్రతం చేస్తే
సుమంగళి వ్రతమా? సుమంగళి వ్రతమే. సుమంగళి వ్రతం చేస్తే భర్తకున్న అన్ని అరిష్టాలు పోయి చాలా మంచి జరుగుతుందంట. అనారోగ్యం పోయి పూర్తి ఆరోగ్యం వస్తుందంట. ఎవరు చేయాలి ఈ వ్రతం? ఎవరేంటి సౌందర్య, నా కోసం నా భార్య విశాలాక్షి చేస్తుంది. మరి మీ అమ్మ మీ నాన్న కోసం వ్రతం చెయ్యాలి కదా. వ్రతమే కదా, చేసేస్తుంది. ఇందులో ప్రాబ్లం ఏముంది? సౌందర్య, నువ్వు ఊరుకో, నీకేం తెలియదు. ఏంటి సౌందర్య ఏదో తప్పు మాట్లాడినట్టు దీన్నరుస్తున్నావు? ఎందుకలా కంగారు పడుతున్నావు? కంగారా? అదేం లేదే. జానకిని చెయ్యమనేది ఏదో వ్రతమే కదా. ఏదో నిప్పుల మీద నడవమన్నట్టు, అగ్నిలో దూకి అగ్నిపుని తోమన్నట్టు ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అలాంటిదేం లేదు, అలాంటిదేం లేదు. కానీ ఇప్పుడు అలాంటివన్నీ ఎందుకు అంటున్నానమ్మా. అదేంటి మంచి చేయమంటే ఎందుకంటావ్? ఓ జానకి, వచ్చావా? చూడు, నేనిన్ని రోజులు మీకు చెడు చేస్తున్నానని నన్ను తిట్టారు, నా భర్తని కూడా తిట్టారు. నువ్వు మాలో మార్పు రావాలని ఆ కొరడాతో కొట్టావు కూడా. సరే, ఇన్ని రోజులకి నాకు బుద్ధొచ్చి నేనేదో మంచి చేద్దామని చూస్తుంటే ఇదిగో చూడు, మీ మావయ్య అడ్డం పడుతున్నాడు. ఇప్పుడు నీలో ఏం మార్పు వచ్చింది? మా మావ ఎందుకు అడ్డుపడుతున్నారు? అదే జానకి, నువ్వు కళ్యాణరాముడికి త్వరగా బాగైపోవాలని, అతను లేచి నడిచి నార్మల్ అయిపోయి ఆఫీస్కి వెళ్లాలని ఏదేదో కోరుకుంటున్నావు కదా. కోరుకోవడం కాదు, దానికోసం పాపం చాలా కష్టపడుతుంది కూడా. అందుకే నీ కష్టం చూడలేక నేను స్వామీజీని కలిసి నీ గురించి చెప్పాను. కళ్యాణరాముడికి ఎలాగైనా బాగైపోవాలని చెప్పాను. దాంతో ఆయన నీతో సుమంగళి వ్రతం చేయించమన్నాడు. రేపే సుమంగళి వ్రతం. స్వామీజీ చెప్పిన తర్వాత మహేంద్ర జీవితం బావుండాలని నేను కూడా ఆ వ్రతం చెయ్యాలని డిసైడ్ అయ్యాను. కళ్యాణరాముడి జీవితం బావుండాలని నువ్వు కూడా ఆ వ్రతం చేస్తావని చెప్తుంటే ఇదిగో ఈ ముసలోడు సారీ, అలవాట్లో వచ్చేసింది. మా డాడీ వద్దంటున్నాడు, ఇలాంటివి ఇప్పుడెందుకు అంటున్నాడు. ఏం దుర్గా, నువ్వు చెప్పు.